శివుడు మనందరికీ ఆరాధ్య దైవమే. మనమందరం భక్తితో పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాం. కష్టం, నష్టం, బాధ ఇలాంటి వాటన్నింటినీ హరించేది పరమశివుడే. ప్రదోష సమయంలో చేసే పరమశివుని పూజ మన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇంట్లో పూజ చేసినా సరే, లేదా ప్రదోష సమయంలో పరమశివుని ఆలయానికి నియమంగా వెళ్ళి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకుంటే మన సంకల్పం నెరవేరుతుంది. తీవ్ర కష్టం, నష్టం, కన్నీళ్లతోనే సహవాసం చేసే జీవితాలకి ప్రదోష సమయంలో చేసే పూజ కష్టాల నుంచి గట్టెక్కే మార్గాన్ని చూపిస్తుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, చాలా కఠినమైన పరిస్థితులు తలెత్తినప్పుడు మహామృత్యుంజయ మంత్రం సంజీవని అవుతుంది. శివ పంచాక్షరి మంత్రం మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. భక్తితో చేసే శివుని అభిషేకం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అపమృత్యు భయాలు తొలగుతాయి. కాలసర్ప దోషాలు తగ్గుముఖం పడతాయి. శివాలయ సందర్శనం మన కష్టాలను తగ్గిస్తుంది. శివాలయంలో చేసే శివుని అభిషేకం మన దోషాలను తొలగిస్తుంది. భక్తితో చేసే శివ పూజ ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.